5లో రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిండు 330 కోట్లు ఇస్తున్నా మనోహరాబాద్ దగ్గర నుంచి పెద్దపల్లి దాకా రైలు అని. 2016లో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా గజ్వేల్కి వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభించినప్పుడు శిలాఫలకం వేస్తే ఇలా గజ్వేల్కు రైలు ఇచ్చినాం, సిద్దిపేటకు రైలు ఇచ్చినాం, రేపు దాన్ని పెద్దపల్లి దాకా పొడిగిస్తాం. తినబోతు రుచులు అందుకడు తినబోతు రుచులు నర్సాపూర్కి వెళ్ళి మెదక్ దాకా 765D నేషనల్ హైవే ఇచ్చినాం. ఇవ్వలేదా అన్న? ఎవరు మీ మెదక్ ఎమ్మెల్యే దరఖాస్తు ఇచ్చిరా? మెదక్ ఖేలో ఇండియా కింద ఒక స్టేడియం ఇచ్చినాం. ఇవన్నీ చేసినాయి మేమే కదా. మెదక్ నుంచి రామాయంపేట నుంచి దుబ్బాక మీదకి వెళ్ళి 1600 కోట్లతోటి ఇప్పుడు రోడ్డు నడుస్తుంది. 765DG అనే రోడ్డు. నేను గెలిచినాక ఎక్స్టెన్షన్ కోసం దండం పెట్టి వచ్చినాం. సభ్యత సంస్కారాలు లేకుండా